హైదరాబాద్ లో నిన్న రాత్రి వర్షం దంచుకొట్టింది. జోరు వాన దెబ్బకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన భారీ వర్షానికి ప్యాట్నీ నగర్ నాలా పరివాహక ప్రాంతంలో మరోసారి వరద ముంచెత్తింది. దీంతో ఇండ్లలోకి వర్షపు నీళ్లు చేరాయి. మోటార్ల సహాయంతో వరద నీటిని బయటికి తీస్తున్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడింది తప్ప ఫలితం శూన్యమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలవటంతో కనీసం పాదచారులు కావచ్చు, వాహనాలు కూడా గల్లీల నుంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక గంటన్నర పాటు 2 గంటల పాటు కురిసినటువంటి ఈ పాటి వర్షానికే పూర్తిగా కాలనీలన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. రహదారులన్నీ కూడా వరదలను తలపిస్తున్నటువంటి, నదులను తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ప్యాట్నీ నగర్ నాలా వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. గతంలో హైడ్రా అధికారులు ఉన్నటువంటి నాలాను గోడ కూలకొట్టి ఇక్కడ కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఆ నీళ్ళని కూడా కాలనీలోకి వచ్చినటువంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నాలా కారణంగా పూర్తిగా కాలనీ నీట మునిగినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఒక బంగ్లాలోకి కూడా పూర్తిగా నీళ్లు చేరడంతో భారీ మోటార్ల సహాయంతో నీటిని బయటికి వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి. ఆ నీళ్లు కూడా మళ్ళీ కాలనీలోకి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో రాత్రంతా హైదరాబాద్ వాసులు జాగారం చేసినటువంటి దుస్థితి మనకు కనిపిస్తోంది. కనీసం జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపరించిందని కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంట్లోకి నీళ్లు చేరడంతో కనీసం ఇక్కడ నడవలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఈ బంగ్లా అంతా కూడా నీళ్ళ దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ మోటార్ల సహాయంతో నీటిని బయటికి తోడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెత్తా చెదారంతో ఆ మోటార్లు కూడా పనిచేయలేనటువంటి దుస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ప్యాట్నీ నగర్ నాలతో పాటు అటు బేగంపేట, అంతేకాకుండా సికింద్రాబాదు, బోడుప్పల్తో పాటు షేక్పేటలో కొన్ని కాలనీలు, అంతేకాకుండా కృష్ణానగర్లో మరికొన్ని కాలనీలు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా కనీసం ఆ నీళ్ళలోకి వెళ్ళలేనటువంటి దుస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. హైడ్రా అధికారులు నానా హడావిడి చేసి ఎండాకాలంలో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందస్తు చర్యల్లో చేపట్టాలి. కానీ ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో కనీసం వర్షాకాలంలో చేయడంతో ఆ పనులు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో వాహనాలు కూడా రాలేనటువంటి దుస్థితి, ద్విచక్ర వాహనదారులు అయితే కనీసం అందులో వెళ్ళలేనటువంటి దుస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు వర్షాకాలంలో చేయాల్సినటువంటి పనులు ఇప్పుడు చేపట్టారు. ఎండాకాలంలో చేసేటువంటి పనులు ఇప్పుడు చేపట్టడంతో ప్రయాణికులకు ఇటు వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కనీసం ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా కాలనీవాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటిని బయటికి తోడేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ వాటర్ లెవెల్ తగ్గడంతో కనీసం నీళ్లు కూడా లోపల ఉన్నటువంటి నీళ్లు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిన్న దాదాపు కురిసినటువంటి 2 గంటల పాటు వర్షానికే ఈ పరిస్థితి ఉంటే మరి రాబోయేటువంటి 2 నెలల కాలం పాటు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి కనీసం ముంపు ప్రాంతాలను పట్టించుకుంటే తప్ప ఈ వరద ఉధృతి నుంచి కూడా కాలనీలన్నీ కూడా బయటపడలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ దశరథ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.